ఆదిలాబాద్ రాజకీయాల్లో మరొకసారి విమాన శబ్దం హోరెత్తిస్తోంది. దశాబ్దాల కాలంగా కేవలం కాగితాలకే పరిమితమైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కలలకు ఇప్పుడు రెక్కలొచ్చాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 2,278 కోట్ల నిధుల కేటాయింపుతో జీవో విడుదల చేయడమే ఆలస్యం. జిల్లాలో కాంగ్రెస్ బీజేపీల మధ్య పొలిటికల్ యుద్ధం పీక్స్ కు చేరింది. ఇది మా ఘనతే అంటే కాదు, ఇది మా వల్లే సాధ్యమైంది అంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు నడి రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. పటాకుల పేలుళ్లతో పాటు పరస్పరం విమర్శల తూటాలు పేల్చుకుంటున్నారు. గతంలో కేంద్రంపై తానే ఒత్తిడి తెచ్చారంటూ మాజీ ఎంపీ సోయం బాపురావు అంటుంటే, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అసలు ఈ 2,000 కోట్ల వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి? గాల్లో తేలుతున్న నేతల సంబరాల వెనుక భూములు కోల్పోతున్న రైతుల లోతైన డిమాండ్లేంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉత్తర తెలంగాణ రూపురేఖలను కంప్లీట్గా మార్చేలా ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ప్రాజెక్టుకు 2,278.14 కోట్ల నిధులు మంజూరవడం వల్ల జిల్లా పాలిటిక్స్ను తీవ్రంగా కుదిపేస్తుంది. R&B రోడ్ల మళ్లింపు పనులకు 35.10 కోట్లు, 2,200 ఎకరాల భూ సేకరణకు 1,555.10 కోట్లు, హైటెన్షన్ విద్యుత్ టవర్ల తొలగింపునకు 310 కోట్లు, వాగుల మళ్లింపు, వంతెనల నిర్మాణాలకు 324 కోట్లు కేటాయిస్తూ జీవో నెంబర్ 36 వెలువడింది. జీవో రాగానే కాంగ్రెస్ శ్రేణులు జిల్లా ఆఫీసు వద్ద పటాకులు కాల్చి హంగామా సృష్టించాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటానని ఇచ్చిన మాట ప్రకారమే ఈ నిధులు ఇచ్చారని హస్తం నేతలు సంబరపడుతున్నారు. ఇదే సమయంలో కలెక్టరేట్ చౌరస్తా వద్ద బీజేపీ శ్రేణులు కూడా సమాంతరంగా పటాకులతో రచ్చ చేశాయి. కేంద్ర రక్షణ శాఖ ఏకంగా 3,000 కోట్లు భరిస్తుందని, ప్రధాని మోదీ చొరవ వల్లే ఈ మెగా ప్రాజెక్టు సాకారమైందని కమలం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఉత్తర తెలంగాణలో పట్టు సాధించేందుకు ఎయిర్పోర్ట్ ఒక ఆయుధంగా మారిపోయింది. ఇరు పార్టీల నేతలు క్రెడిట్ అంతా తమ ఖాతాలోనే వేసుకునేందుకు పోటీ పడుతూ ఉండడంతో ఆదిలాబాద్లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఈ క్రెడిట్ వార్లోకి మాజీ ఎంపీ సోయం బాపురావు ఎంట్రీ ఇవ్వడంతో సరికొత్త పొలిటికల్ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. తాను ఎంపీగా ఉన్న కాలంలోనే పార్లమెంటులో గళమెత్తి కేంద్ర రక్షణ మంత్రులను కలిసి ఈ ఎయిర్పోర్ట్ బేస్మెంట్ సిద్ధం చేశారని సోయం గుర్తు చేశారు. కేంద్ర ఇన్ ప్రిన్సిపల్ నోడ్ ఇవ్వడం వెనుక తన 5 ఏళ్ల శ్రమ ఉందని క్లెయిమ్ చేస్తూనే ప్రస్తుత బీజేపీ ఎంపీ గోడం నగేష్పై ఘాటు సెటైర్లు వేశారు. గతంలో బాపురావుకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు ఆయన క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటూ బీజేపీ నేతలపై ఫైర్ అవ్వడం కమలం పార్టీలో తీవ్ర చిచ్చు రేపుతుంది. ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడం నగేష్లను కాదని సోయం ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సోయం బాపురావు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పడం కూడా జిల్లా రాజకీయాలలో చర్చనీయాంశమైంది. సోయం కామెంట్స్ వెనుక భవిష్యత్ రాజకీయ వ్యూహాలు ఏమైనా దాగి ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్టేట్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు కాలయాపన చేసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ధ్వజమెత్తారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లీడ్ తీసుకోవడం వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం భూసేకరణ నిధులు మాత్రమే ఇస్తుందని, కేంద్రం భరిస్తున్న 3,000 కోట్ల వాటాను మరవరాదని ఎద్దేవా చేశారు. తాము ఢిల్లీ స్థాయిలో నిరంతరం ఒత్తిడి తెచ్చి జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ తెస్తే కాంగ్రెస్ నేతలు ఉచిత డబ్బా కొట్టుకుంటున్నారని పాయల్ శంకర్ నిప్పులు చెరిగారు. పాయల్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ గూటిలో సెగలు రేపుతున్నాయి. అధికార పార్టీకి క్రెడిట్ దక్కకుండా చేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. పాయల్ శంకర్ విమర్శలతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మైండ్ గేమ్ మరింత ముదిరింది. రాజకీయ నాయకుల క్రెడిట్ వార్ ఒకవైపు ఉంటే, క్షేత్రస్థాయిలో భూములు కోల్పోతున్న రైతుల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 2,009.23 ఎకరాలు, 1,609 ఎకరాలు ఎయిర్ ఫోర్స్, 400 ఎకరాలు పౌర విమానయానం సేకరించాల్సి ఉంది. అయితే మార్కెట్ ధర ప్రకారం తమకు భారీ పరిహారం, పునరావాసం కల్పిస్తేనే భూములు ఇస్తామని, లేకపోతే ప్రాజెక్టును అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. అధికారులు జూన్ 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని, 2026 డిసెంబర్ 31 నాటికి భూసేకరణ ముగించాలని డెడ్లైన్ పెట్టుకోవడంతో జిల్లా యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది. రైతులను ఒప్పించి భూములను సేకరించడం అధికారులకు, నేతలకు పెద్ద పరీక్షగా మారనుంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల మార్పిడి, వాగుల మళ్లింపు వంటి భారీ సవాళ్లు కూడా ఈ ప్రాజెక్టు ముందు ఉన్నాయి.
పొలిటికల్ లబ్ధి కోసం చూస్తున్న నేతలకు రైతుల డిమాండ్లు ఇప్పుడు సవాల్గా మారాయి. ఏది ఏమైనా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ మొదలైన ఈ రాజకీయ విమాన యుద్ధం రన్వేపై మరింత స్పీడ్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవైపు 2,278 కోట్ల నిధులతో కాంగ్రెస్ తన మార్కు చూపించామని సంబరపడుతూ ఉంటే, మరోవైపు కేంద్ర రక్షణ శాఖ అండతో బీజేపీ డబుల్ ఇంజిన్ పవర్ చూపిస్తుంది. కానీ ఈ క్రెడిట్ వార్లో అసలైన విజేత ఎవరో తేలాల్సిందే. నేతల మాటల్లో కాదని, రేపు క్షేత్రస్థాయిలో పనులు మొదలై నిరుపేద రైతులకు న్యాయం జరిగినప్పుడు మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి గడువులోగా భూసేకరణ పూర్తవుతుందా? ఈ క్రెడిట్ పాలిటిక్స్లో ఏ పార్టీ పైచేయి సాధిస్తుంది? ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నుంచి నిజంగానే అనుకున్న సమయానికి విమానాలు టేకాఫ్ అవుతాయా లేదా అనేది కాలమే తేల్చాలి.